మాట, ఒక్కో గొంతు, ఒక్కోరైన కళ్ళు, శికిలింపులు. ఇప్పుడు దేవునితో పోరాడి గెలిచిన నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుడు విరగొట్టబడిన అనుభవం, ఆ పరిస్థితిని అనుమతించడం ద్వారా మనల్ని మార్చడానికి కోరుకుంటా ఉన్నాడు. మనలో ఆయన సంకల్పం నెరవేర్చడానికి ఆయన కోరుకుంటా ఉన్నాడు. మనము ప్రభు యొక్క క్రమశిక్షణకు మనం అప్పగించుకుందుముగాక. పరిశుద్ధాత్ముడు మనలో ఒక క్రమాన్ని కలగచేయనట్లుగా మనం అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిజంగా మనలో ఆ క్రమశిక్షణ ఎలా ఉంటుంది అంటే, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 7:22, అంతరంగిక పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రం యందు ఆనందిస్తున్నాను. అంతరంగిక పురుషుడు దేవుడి ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తాడు. ఆత్మలో విరగొట్టబడిన అనుభవంలో నీవు దేవుని ధర్మశాస్త్రం బట్టి నీకు కష్టంగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది, ఆనందిస్తావు. అది అడ్డుగా ఉన్నంత వరకు, ఆనందించడానికి అడ్డుగా ఉన్నంత వరకు విరగొట్టేస్తాడంతే. ఆ తర్వాత మనము కొంచెం ముందుకు వచ్చినప్పుడు ఎందుకలా అంటే, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, మీరు అంతరంగిక పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని చాలమ్మా. ఈ కార్యం జరగడానికి ప్రభు విరగొడతాడు. అందుకనే పౌలు అంటాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచును. ఇంతకుముందు నీ లైఫ్ స్టైల్ వేరు, సంతోషాలు వేరు. ఇంతకుముందు చాలా ఎగురుతా, చాలా సవాలు విసురుతా, చాలా దూకుడుగా ఉండే మనస్తత్వం, కోపంగా ఆవేశంగా ఉండే మనస్తత్వం, ఎక్కడ నేను ఉద్రేకం ఇంతకుముందు వచ్చేది. అయితే ఇప్పుడు మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు, కొత్త మనిషి అవుతా ఉన్నాడు, యేసు వంటి మనిషి అవుతా ఉన్నాడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. హల్లెలూయా. అంతర్య పురుషుల్లో దేవుని శక్తి ఉన్నది, ఓర్చుకునే శక్తి, ప్రేమించే శక్తి, సహించే శక్తి. అంతరంగిక పురుషుల్లో మార్పు నొందిన దేవుని యొక్క ఆ స్వభావం ఉన్నది. అంతరంగిక పురుషుణ్ణి మనము ఎప్పుడైతే మన దేవునికి ఇష్టంగా ఉండినట్లుగా సిద్ధపరచుకుంటాం, అప్పుడు మనలో ఉన్న ఆ స్వార్థము, మన సొంత ఇష్టాలు, మన మాట నెగ్గాలి అనుకునే ఆ పంతము, గర్వము, ఇవన్నీ తగలబెట్టి నాశనం చేయబడతాయి. హల్లెలూయా. బాహ్య పురుషుడు విరగొట్టబడినప్పుడే అది జరుగుతుంది. బాహ్య పురుషుడు విరగొట్టబడాలి. యోహాను సువార్తలో ప్రభు అంటాడు కదా 12:24, గోధుమ గింజ భూమిలో పడి చావకుండానే ఎడాలా, అది ఒంటిగానే ఉండును, కానీ అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. ఎందుకు గోధుమ గింజ భూమిలో పడి చావాలి అని చెప్తున్నాడు? ఆ గోధుమ గింజని భూమిలో పెట్టినప్పుడు, విత్తినప్పుడు, పాతి పెట్టినప్పుడు జరిగే కార్యం ఏందో తెలుసా? ఆ గోధుమ గింజ పైన ఉండే పెంకు ఉంటుంది కదా, పొట్టు, గట్టి పొట్టు, పెంకు అనే చెప్పుకోవాలి. ఆ పెంకు ఏమవుతుంది? పాతి పెట్టబడినప్పుడు అది నీ బాహ్య శరీరానికి సాదృశ్యం. ఈ పాతి పెట్టబడిన అనుభవంలో, పాతి పెట్టినప్పుడు, భూమిలో పాతి పెట్టినప్పుడు ఏం జరుగుద్ది? లోపల ఉన్న తేమ, లోపల ఉన్న వేడి, ఉష్ణము ఏం చేస్తుంది? ఆ పెంకుని విరిగేటట్లుగా చేస్తాయి, పగిలేటట్లుగా చేస్తాయి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడాలి, చస్తే ఏమవుతుంది? విరగొట్టబడుతుంది. ఈ బాహ్య పురుషుడు విరగొట్టబడాలి. అందుకని నీ జీవితంలో ఈ కొట్టబడిన పరిస్థితులు, జరుగుతున్న అనేక సంభవాలు మనుషులు కాదు. నువ్వు అనుకుంటావు ఈ బలహీనతలేంది, ఈ ఆటంకాలేంది, ఈ పోరాటాలేంది, ఈ ప్రెషర్ ఏంది, మేము అప్పుడు ఎంత బాగున్నాం, ఇప్పుడు ఏంది దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇలాగ ఉంది. దేవుడు విరగొడుతూ ఉన్నాడు.
నీ భాగ్య పురుషుడు కృషిస్తూ ఉన్నాడంటే దేవుడి చేతుల్లో విరగొట్టబడుతూ ఉన్నాడు. అది ఎప్పుడైతే పెంకు పగలగొట్టబడుతుందో అప్పుడు లోపల నుంచి ఏమొస్తుంది? జీవం వస్తుంది. అందుకనే అక్కడ చదువుతాం, ఓ వెర్రివాడా, కాదు నువ్వు విత్తిందని చూస్తే నువ్వు విత్తనాన్ని ఎత్తుతుంది, కానీ వచ్చే రూపం అనేది నీకు తెలియదు. ఓ అవివేకి, చదవండి ఆ మాట, ఎన్నో అధ్యాయం అది, 1 కొరింథీ 15:36. ఓ అవివేకి, నువ్వు విత్తునది చచ్చితే కానీ అది బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తేదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, గింజనే విత్తుతున్నావు కానీ శరీరాన్ని విత్తట్లేదు. దేవుడే తన చిత్త ప్రకారం నువ్వు విత్తేదానికి శరీరం ఇస్తాడు. నువ్వు ఎంతగా ఎలాగ విరగొట్టుకున్నానుగా అప్పగించబడతావో అంతగా దేవుని శక్తి నీలో నుండి రిలీజ్ అగునుగాక, దేవుడి మహిమ నీలో నుంచి ప్రవహించునుగాక, దేవుడి యొక్క అద్భుతం, దేవుని యొక్క గొప్ప కార్యములు నీ నుంచి, నీలో ఉన్న అంతర్య పురుషుల్లో ఉన్న ఆత్మ నుంచి అది రిలీజ్ అగునుగాక, ఆజ్ఞాపించునుగాక. హల్లెలూయా. ఆ కార్యాన్ని నీలో జరిగిస్తూ ఉన్నాడు. ఆ మాటని ప్రభు వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి మనం తెలుసుకోవలసిన కార్యం విరగొట్టబడుతున్న అనుభవంలో కింద వాక్యం కంటిన్యూషన్ చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 24-25 వచనం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. వెంటనే కంటిన్యూషన్ అంటాడు, తన ప్రాణాన్ని ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడు, నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకున్న నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏమంటాడు? ప్రాణాన్ని ప్రేమించువాడు. ఏంటి ప్రాణాన్ని ప్రేమించుకోవటం అంటే? ఎవడి మాట ఎన్నో, నేను చెప్పిందే నా మాటే నెగ్గాలి, నేను అనుకున్నదే జరగాలి, నా కర్మ ఏమైనా పర్వాలేదు, నేను ఇంతే ఉంటా అంటే విరగొట్టబడుతున్నప్పుడు లోబడనొల్లని స్థితిలో ఉన్నావు. ఎంత భయంకరమైన కోపం అండి. చాలా ఉగ్రతగా మాట్లాడిన సందర్భాలు ఉన్నవి. ఈ జనులు చూడండి, అపోస్తుల కార్యాల్లో మనం చదువుతాము. అపోస్తుల కార్యాలు చివరి అధ్యాయం చదవండి. అపోస్తుల కార్యాలు చివరి అధ్యాయమేనా అమ్మా? కనులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి, నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లుగా వారి హృదయము కొవ్వి ఉన్నది, వారి చెవులతో మందంగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. చూడండి, దేవుడు ఎంత కోపం. ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త చెప్పబడుతున్న మాటలు ఎంత కోపం, ఎంత సీరియస్ అవుతున్నాడు. అరే, విరోధంగా ప్రవర్తించే రెబలస్, చాలా దేవునికి. మనం చదువుతా ఎఫ్రాయిము గురించి. ఎఫ్రాయిము ఎవ్వరు తిప్పివేయని అప్పము, ఎవడికి లోబడ్డు, ఎవడి మాట వినడు, ఎవడిని లెక్క చేయడు. అటువంటి ఎఫ్రాయిముని ప్రభు విరగగొడుతూ ఉన్నాడు. ఎవడు తిప్పి వేయనప్పనే, కానీ దేవుడి చేతుల్లో తిప్పివేయబడక తప్పదు. హల్లెలూయా. కాబట్టి ప్రభువు విరగొట్టబట్టలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. యాకోబు అనేకమైన పరిస్థితుల చేత విరగొట్టబడ్డాడు. మోసగాడై తండ్రి ఇంటిని విడిచాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. ఏంటి లాభం? ఏం సుఖం? ఏం సాధించాడు? ఏం సంపాదించాడు? ఏం పొందుకొని ఏం అనుభవించాడు? 21 సంవత్సరాలు ఆ యొక్క బానిసత్వంలో అప్పగించుకొని భార్యల కోసం సమయాన్ని వ్యర్థపరుచుకున్నాడు, ఆరోగ్యాన్ని వ్యర్థపరుచుకున్నాడు. తన జీవితంలో చాలా సంతోషంగా గడపవలసిన దుఃఖకరము, నా జీవితము చాలా అవన్నీ దుఃఖసహితంగా ఉన్నాయని చెప్తాడు ఆ రాజు ఎదుటి వెళ్ళి. అంత భయంకరమైన పరిస్థితి. విరగొట్టబడుతున్నాడు యాకోబు. అంతగా ప్రేమించి ఆమెతో సంతోషంగా గడుపుతాము అని అనుకున్న సమయంలో విగ్రహాలు పెట్టుకొని పుట్టుకుంది వచ్చింది. అది పుట్టుకుంది వచ్చింది. అంత ప్రేమించిన భార్య అండి రాహేలు, అంత సక్కంది. తీరా సంతోషంగా ఎంతో బాగా గడుపుదాం అనుకున్న సమయంలో మార్గ మధ్యంలో పుట్టుకొని వచ్చింది.
ఆ తర్వాత పుట్టినోడిని బట్టి బాగా ఆనందిద్దాంలే, వాడు యోసేపు భలే బాగున్నాడు అని వాడికి నిలువుటంగి తొడిగించి వాడిని ఊరేగిస్తే వాడు చచ్చిపోయాడని తెలిసింది. చచ్చిపోలేదులే. ఆ తర్వాత ఆ పుట్టేటప్పుడు దుఃఖపుత్రుడు, నువ్వు పుట్టావు నేను చచ్చాను అన్నట్టుగా ఆమె ఇచ్చిన ఆమెని కుడి చేతి పుత్రుడిగా చేసుకుని ఏదో బతుకుదాం అనుకుంటే సడన్గా ఇతన్ని తీసుకెళ్ళి ఐగుప్తులో బెన్యామీన్ని ఐగుప్తులో బంధించేశారు. చూడండి, యాకోబు జీవితంలో దేవుడు ఎలా ఎరగొడతా ఉన్నాడు. ఈ విరగొట్టిన ఆ అనుభవాలలో యాకోబు దేవునికి అప్పగించుకుంటున్నప్పుడు, పరిపూర్ణంగా దేవుడికి అప్పగించుకున్నప్పుడు ఏం జరిగిందంటే వెళ్ళి రాజును ఆశీర్వదించాడు. ఆమెను హల్లెలూయా. చేతి కర్ర మొదల మీద అనుకొని బిడ్డలందరినీ పిలిచి, మనవలందరినీ పిలిచి, మనవరాలు లేరులే, మనవలే అనుకుంటా, అది పోయిందిగా, వాళ్ళందరినీ ఆశీర్వదించాడు. హల్లెలూయా. మన ముగింపు, మన ఎండింగ్, అవసానం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం విరగొట్టబడాలి. విరగొట్టబడకపోతే మనము చాలామందికి ఆ నోటి పవరు తగ్గదు. దాన్ని ప్రభు విరిచినప్పుడు ఆ నోరు దేవుని నోరుగా మార్చబడునుగాక, ఆశీర్వాదపు నోరుగా మార్చబడుతుంది. యాకోబును గురించి, ఇశ్రాయేలు జనాంగం గురించి బిలాము ఆశీర్వదిస్తూ ఏమంటాడు? యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనం లేదంట, ఏ వంకరతనం కనపడలేదంట ఇశ్రాయేల్లో. దేవుడు విరగొట్టడం ద్వారా యాకోబుని అలాగా సిద్ధపరచుకున్నాడు. హల్లెలూయా. విరగొట్టబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఒక క్రమమైన జీవితాన్ని, క్రమశిక్షణను తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రమశిక్షణను బట్టి మనం విరగొట్టబడి దేవునికి తగినట్లుగా మారుతాము. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు బయట క్రమశిక్షణ తీసుకొస్తా లోపల చేసే కార్యం ఏందో తెలుసా? పరిశుద్ధాత్ముడు లోపల చేసే కార్యం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనలో నివసించినట్లుగా, మనం ఎల్లప్పుడూ ఆయనతో కనెక్ట్ చేయబడినట్లుగా ఆ ప్రత్యక్షతతో ఉంటాం. దేవుడిని నివసించు ఆలయం, దేవుడిని ఆరాధించే మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన కాదు, ఆరాధనకు వచ్చినప్పుడు ఆరాధన కాదు. ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు జర్నీలో ఉన్నా, పనులు చేసుకుంటూ ఉన్నా, బాగా గందరగోళంగా ఉండే ప్లేసుల్లో ఉన్నా, నీ మనస్సు దేవునిని స్తుతించి ఆరాధించేటట్లుగా దేవుణ్ణి ఆనుకొని ఆధారం చేసుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ డిస్టర్బెన్స్లో నేను ప్రశాంతంగా ఉండే మందిరంకి వెళ్తేనే ప్రార్థన చేస్తాను, మాకు గోల, అభిషేకాల ఆనందం ఈ పరిగిరావు అని అంటానికి లేదు. నీ మనస్సు ఎటువంటి ప్లేసుల్లో అయినా దేవునితో కనెక్ట్ చేయబడి ఉంటుంది. హల్లెలూయా. ఆ కనెక్ట్ చేయబడిన అనుభవాన్ని ఎవ్వరు కూడా దూరపరచలేదే అంటాడు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారు ఎవరు? శ్రమ అనేవాడు వస్తాడా? ఇబ్బంది అనేవాడు వస్తాడా? కరువు అనేవాడు వస్తాడా? ఖడ్గము అనేవాడు వచ్చి డిస్టర్బ్ చేస్తాడా దేవునికి నాకు మధ్య కనెక్షన్ని? గోల పెట్టి నన్ను అల్లరి చేసి గందరగోళం చేసేవాడు వచ్చి నన్ను దేవునితో దూరపరుస్తాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నేను దేవుని స్తుతిస్తాను, ఆరాధిస్తాను, దేవుని మహిమపరుస్తాను. దేవునితో నాకున్న సంబంధం, ప్రత్యక్షత, హల్లెలూయా, ఇది కలగజేస్తుంది. ఈ పెంకు పగిలిపోతే, ఈ పెంకు విరిగిపోతే, ఈ బాహ్య పరుషుడు విరగొట్టబడినప్పుడు లోపల నుంచి ఆ యొక్క ఆత్మలో నుంచి దేవుని యొక్క జీవము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమ అది రిలీజ్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రిలీజ్ అవటానికి అడ్డంగా ఉన్న ప్రాణం ముందు చూసావా, నా ఇష్టం, నేను దీన్ని తీసి పడేస్తాడు దేవుడు. దేవుని ఇష్టమే నీ ఇష్టమే, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంతోషమే నా సంతోషం. హల్లెలూయా. అప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముడు అభిషేకములో నే పరిపూర్ణత చెందేదా. హల్లెలూయా. దేవుడు మనలో ఆనందించును గాక. హల్లెలూయా.
మన జీవితాన్ని బట్టి, జీవన విధానాన్ని బట్టి, మన యొక్క స్వభావాన్ని బట్టి, మన ఆంతర్య పురుషుని ద్వారా దేవుడు ఆనందించి ఆయన తన కార్యాలను ఆజ్ఞాపిస్తాడు, తన మహిమను ఆజ్ఞాపిస్తాడు. ఇటు యొక్క దాన్ని ఏమంటారంటే ఇటు క్రియను నీలో జరిగించడానికి ప్రభు నీ జీవితంలో అనుమతించిన పరిస్థితులు నువ్వు తెలుసుకోవాల్సిందంటే ఆత్మ జీవింపచేయునది, ఆత్మ జీవమిచ్చునదై ఉన్నది. కాబట్టి మన బాహ్య పురుషుడు అడ్డంగా ఉండకూడదు, దాన్ని విరగొట్టినట్లుగా పరిశుద్ధాత్మని క్రమానికి అప్పగించుకోవాలి, పరిశుద్ధాత్మని ప్రత్యక్షతకు అప్పగించుకోవాలి. ఇట్లా అప్పగించుకుంటానికి ఈ విరగొట్టే ప్రాసెస్లో మనలో క్రమాన్ని తీసుకొస్తానికి మనం ఎలాగ మారాలి అంటే మొట్టమొదటి విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా మారాలి. ఏదో ప్రార్థన చేసేటప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, లేకపోతే అటువంటి భారం కలిగిన వాళ్ళతో గడుపుతున్నప్పుడు కాదు, కానీ ఎప్పుడు కూడా ఎవడు దీనుడై నలిగిన హృదయముతున్న మాట విని వణుకుచుండునో అటువంటి రీతిగా ఉండాలి. దావీదంటాడు, దీనుడు మొరపెట్టగా ఆయన చెవియొగ్గి దీనదరిద్రుల ప్రార్థన నిరాకరింపక అంగీకరిస్తున్నావయ్యా అని చెప్పినట్లుగా ఎప్పుడు అటువంటి దీనత్వపు మనసును మనము విరిగి నలిగిన హృదయాన్ని మనం కలిగి ఉన్నట్లుగా మనం అప్పగించుకుందాము గాక. 10వ కీర్తనలో 17-18 వచనాలలో యెహోవా లోకులు ఇకను నలిగిన బైకారుకులు కాకూడనట్లు బాధపడు వారి కోరికను నువ్వు విని ఉన్నావు. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయం తీర్చుటకే వారి హృదయమును సిద్ధపరిస్తే. ఈ విరగి నలిగిన ఒక దిక్కులేని స్థితిలో ఉన్న వారి పరిస్థితి ఏంటంటే దేవుడు వాళ్ళకి చాలా సమీపంగా ఉంటాడు. దావీదు కీర్తనలు అంటాడు కదా, విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు కలిగిన వారినైనా అలక్ష్యం చేయుడు అని మనం చదువుతాం. ఏంటి అంటే వీళ్ళు ఏదైనా బాధ కలిగితే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటా ప్రతి విషయానికి ప్రభు చూసుకుంటాడు. ఈ విషయంలో ప్రభు ఈ వాక్యాన్ని బట్టి, వాగ్దాన్ని బట్టి నాకు కార్యం చేస్తాడు, నాకు ఈ కార్యం నుంచి, నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల ఇస్తాడు, ఇదిగో ఈ సమస్యను తొలగిస్తాడు. దేని గురించి చింతిప్పడు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనలు చేయొచ్చు, మీ విన్నపములు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుడి సమాధానము మీ తలంపులకు, ఆలోచనలకు కావలి ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విరిగి కలిగిన హృదయంలో ఎంతో నెమ్మదిగా, చక్కగా, కృతజ్ఞతతో దేవుడికి చెప్తూ ఉంటావు. దేవుడు చూసుకుంటాడు. ఎంత ప్రశాంతంగా ఉన్నాడండి అబ్రహాము. నీ భార్యను, ఆ పిల్లగాడిని అరణ్యంలో వదిలిపెట్టే తీసుకెళ్ళి చాలా నెమ్మదిగా ఉన్నాడు. నెమ్మదిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు, ఏం ఆలోచించకుండా ప్రార్థన చేస్తూ ఇస్మాయిల్ను గురించి జ్ఞాపకం చేసుకోయ్యా, ఇస్మాయిల్ సంగతి ఏంటి అని అడుగుతుంటే దేవుడు వేరే విషయాలు మాట్లాడుతూ తర్వాత చెప్తాడు, ఇస్మాయిల్ గురించి నువ్వు చేసిన మనమే నేను అంగీకరించాను, నేను విన్నాను. హల్లెలూయా. నిజంగా దేవుడు నేను విన్నాను అన్నప్పుడు అబ్రహాము ఎంత ఆనందించుంటాడంటే, హల్లెలూయా. మనం అడగనివన్నీ చేస్తున్నాడు. అడిగింది కూడా ఇదిగో నేను నీకు ఇలా చేస్తున్నానని చెప్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. అడగనే చేస్తున్నాడు, అనుకునే జరుగుతున్నాయి, అనుకున్నవన్నీ కూడా నేనే సాధిస్తున్నా అని అనుకుని మోసపోవాకు, దేవుడే చేస్తున్నాడు. అనుకున్నవి కూడా ఇదిగో నేను చేస్తున్నాను, ఇదిగో నువ్వు అది అడిగావు కదా అప్పుడు అని అన్నప్పుడు నీకు ఎంత ఆనందం కలుగుతుంది. సేమ్ మేనర్ దేని గురించి కూడా నువ్వు డిస్టర్బ్ అవ్వకుండా ఆత్మలో ఆత్మ జీవింపచేయు. ఆత్మ ఏం చేస్తుంది? ప్రభు వింటున్నాడు. కృతజ్ఞతాపూర్వకంగా అయ్యా నువ్వు వింటున్నావు, నువ్వేదైనా చేయగలిగిన దేవుడివి. ఇక వాగ్దానాన్ని బట్టి, ఇగో నీ వాక్యాన్ని బట్టి, ఈ యొక్క అవసరతను బట్టి, ఈ బలహీనతను బట్టి, ఈ సమస్యను బట్టి, ఈ శోధనను బట్టి, శ్రమను బట్టి, హల్లెలూయా యోబులాగా పాడతావు. నమ్మొచకుడేసు సజీవుడు, నా కన్నుల నేను చూచెదను. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా విరిగి నలిగిన హృదయంతో నువ్వు అప్పగించుకోవాలి దేవునికి. ప్రార్థన పూర్వకంగా, ప్రార్థన క్రమానికి, ఆ ప్రార్థన డిసిప్లైన్కి, మొర్ర పెడతానికి అప్పగించుకోవాలి. రెండవదిగా నీ మార్గాల్ని, నీ ప్రవర్తనని 17వ కీర్తన 5వ వచనం, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను. నా కాలు ఆత్మ జీవము ఇవ్వాలంటే నువ్వు ఏం చేయాలంటే ఇదిగో నీ మార్గాల్ని, నీ నడకని, నీ ప్రవర్తనని చక్కగా నువ్వు ప్రభువుకి అప్పగించాలి.
ఆయన నిన్ను లేవనెత్తువాడై ఉన్నాడు. ఆయన నిన్ను ఉద్ధరించి వాడై ఉన్నాడు. ఆయన నీ కొరకు ఏదైనా చేయగలిగిన వాడై ఉన్నాడు. ఆయన నిన్ను బండ మీద స్థిరపరచువాడు. 41 కీర్తన 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి జగడగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి స్థిరపరిచెను. హల్లెలూయా. ఎంత ధైర్యంగా ఉంటావు నువ్వు ప్రవర్తన, నీ యొక్క నువ్వు దేవునికి తగినట్లుగా ఆ మార్గాల్లో నడుచుకుంటాడు. ఎంత ధైర్యంగా ఉంటావంటే, ఆయన నా కుడి చేయి పట్టుకొని ఉన్నాడు, నేను కదల్చబడను. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పాలి. నేను కదల్చబడను అనండి. అలా చెప్పాలి అంటే నీ నడక, నీ ప్రవర్తన, నడిపించబడుతున్న మార్గములు, నా దేవా నువ్వు నీ మార్గాల్లో నడిపిస్తున్నావు, నా నడత ప్రవర్తన అంతా నీకు తెలుసు, నేను కూర్చుంట లేచుట నీకు తెలుసు, నా పెదవులకి మాట పెదవుల మీదకి రాకముందే నేను మాట్లాడే మాట నీకు అర్థమైపోతుంది అని నువ్వు అట్లా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడి ఉన్నావు. ఏ క్రీస్తు అనే బండ కొరకైతే పాతాళలోక ద్వారములో నిలవలేరవని వాగ్దానం చేసి ఉన్నావో, దేవుడు నిన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన బట్టి, ఒక నడతను బట్టి యెహోవా ఆయన సంతోషిస్తాడు. ఒక నడతను బట్టి, ఒక ప్రవర్తన బట్టి స్థిరపరుస్తాడు. కాబట్టి మన నడత ప్రవర్తన, మన నడిపించే మార్గాల్లో యెషయా గ్రంథంలో చూడండి, అక్కడ ఏమన్నాడంటే 42:16, వారు ఎరగని మార్గమును గుడ్డి వారిని తీసుకుని వచ్చేదును, వారు ఎరగని త్రోవల్లో వారిని నడిపించదును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును, నేను విడవక ఈ కార్యములు చేయుదును. హల్లెలూయా. ఎవరు గుడ్డివారంటే కళ్ళు లేని వాళ్ళని ఎత్తుకొచ్చుకుంటాడు. ఎవరు గుడ్డోళ్ళు? మనమే గుడ్డోళ్ళం. అంత అర్థమవుతూ ఉంటుంది, అంతా తెలుస్తూ ఉంటుంది, అంతా చూస్తూ ఉంటావు, అయినా కూడా ఏమీ తెలియనట్లుగా ఉండాలి, ఏమీ చూడనట్లుగా ఉండాలి. మనం చదువుతాం దేవుని వాక్యంలో, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు. ఎందుకంటున్నాడు దేవుడు అంత గొప్పగా? కంటికి కనపడినవి వెనకమాలు దొరుకుతున్నాయి కూడా తేటగా ప్రభు తెలియపరుస్తాడు. కాన్షియన్స్లో, మనస్సాక్షిలో, మనోనేత్రాలకి అంత అర్థమవుతుంది, కానీ ఏం తెలియనట్టుగా ఉంటాడు. ఎందుకంటా ఉన్నాడు దేవుడు? ప్రభు నడిపిస్తున్న మార్గం అది. వారు ఎరగని మార్గంలో గుడ్డి వారిని తీసుకుని వచ్చేది, వారు ఎరగని త్రోవలలో వారిని నడిపించును. ఎందుకంటే వారు ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను తిన్నగా చేయాలి. కాబట్టి అట్లా మనం చక్కగా మన నడతని, ప్రవర్తనని చక్కగా దేవుడికి అప్పగించుకుంటే అలాగ చేయనట్లుగా ప్రభు మనలో క్రియ జరిగించేవాడు ఉన్నాడు. ఆ తర్వాత మూడవదిగా, ఆత్మ జీవమునియాలి అంటే మూడవదిగా మనం చేయవలసిన దేవుని అభిషేకం. 2 కొరింథీ 1:21, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడవుడు. హల్లెలూయా. మనము దేవుని అభిషేకమును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. మనం అభిషేకానికి ఎంతగా అప్పగించబడతామో, అభిషేకం మనలో ఎంత బాగా క్రియ జరిగిస్తుందో అంతగా మనము విశ్వాసంలో స్థిరపరచబడదుముగాక, నిరీక్షణలో వృద్ధి పొందుదుముగాక. హల్లెలూయా. విస్తారమైన నిరీక్షణ వస్తుంది మనకి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఆయన మాటను నెరవేర్చుడు, ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. ఎంత బలంగా దేవుని ఆత్మ అభిషేకం ఉన్నవారు అన్ని రోజులు చీకట్లో ఉండి పగలు చూడలేక ఆ చీకటి రాత్రులు గడిస్తే వాళ్ళలో ఉన్న పౌలు దేవుని ఆత్మకు అప్పగించుకొని దేవుని అభిషేకంలో ఆ కటికి చీకట్లో ఆనందిస్తున్న ఆయన, వారందరూ చచ్చిపోతాం, ఇంకా మనం బ్రతకడం అందరూ చచ్చిపోతామే అనుకుంటున్న సమయంలో, ఏమి తినకుండా ఉసూరుమంట దిగాలుగా ఉన్న సమయంలో, సహోదరులారా మీరెవరు అట్లా బలహీనపడద్దు, భయపడద్దు. నేను ఎవరిని వాననో, ఎవరిని సేవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ దేవుని దూత రాత్రి నాకు కనబడి, పౌలా ఎవ్వరికి ఏ ప్రమాదం ఉండదు అని నాతో చెప్పి ఉన్నాడని. అభిషేకం మనల్ని అనేకులు ధైర్యపరిచినట్లుగా చేయునుగాక, అనేకులు విశ్వాసం నింపబడేట్లుగా చేయునుగాక. అందుకని ఆత్మని ఇప్పుడు ఆర్పకూడదు. భాషల తీవ్రత మాట్లాడటము, ఆసక్తి కలిగి ఉంటాము, ఆపకూడదు. కొంత ఒక స్థాయి వచ్చిన తర్వాత బెట్టుగా స్టైల్గా ఉంటాం, తగదు మనకి. ముసలోళ్ళం అయ్యారా, మనము ఊపిరి ఉన్నంత వరకు దేవుని ఆత్మలో ఆనందించదుముగాక.
భాషలతో నింపబడుదుముగాక. అన్య భాషలతో అనర్గళంగా మాట్లాడుతూ అట్లా ఉన్నప్పుడు దేవుడు మనల్ని విశ్వాసంతో నింపుతూనే ఉంటాడు అధికంగా. అందుకని పౌలు అంటాడు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలు మాట్లాడుతున్నాను అంటాడు. మన క్షేమాభివృద్ధి, మనలో క్షేమాభివృద్ధి, మనలో దేవుని ఆత్మ యొక్క జీవం అనేది పనిచేస్తూ ఉంటుంది. అప్పగించుకోవాలి బాగా. మనలో ఒక విధేయతను, తగ్గింపుని, లోబడటాన్ని, మంచి జీవితాన్ని చేయటానికి దేవుడు అభిషేకం మనల్ని బలపరుచునుగాక. దేవుని ఆత్మ గురించి, అభిషేకం గురించి మరల భయపడుటకు మనము దాస్యపాత్మను పొందలేదు, కానీ అబ్బా తండ్రి అని మొరపెట్టు స్వీకృత పుత్ర ఆత్మను పొంది ఉన్నాం. మనము శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన సౌండ్ మైండ్ స్పిరిట్. సౌండ్ మైండ్ స్పిరిట్, డిమ్ స్పిరిట్ కాదు, సౌండ్ మైండ్ స్పిరిట్. ఇంద్రియ నిగ్రహం కలిగిన, కంట్రోల్డ్, నిన్ను నువ్వు అదుపు చేసుకోగలిగిన ఆత్మను కలిగి ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మకు అప్పగించుకుందుముగాక, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడుదుముగాక. ఆ తర్వాత విషయము రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనం నుంచి చదివితే 27వ వచనం వరకు, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగా యేసుక్రీస్తుని గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఈ సువార్త ప్రకటన అనే మర్మము, ఈ మర్మమై ఉన్న సువార్త ఏంటి? మర్మమై ఉన్న సువార్త మనకు బయలుపరచబడిన, అనుగ్రహించబడిన సువార్త ఏంది? మనందరి పాపముల కొరకు ఆయన రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. మనకు మంచి జీవిత విధానాన్ని నేర్పడానికి ఆయన పాపము లేకుండా పుట్టి, పాపము లేకుండా జీవించి ఉన్నాడు. ఆయన మనందరి పాపముల కొరకై మరణించి ఉన్నాడు. మరణించి ఆయన పాతి పెట్టబడి, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. తిరిగి లేచిన ఆయన ఆ తర్వాత 40 దినాలు అందరికి కనపడి 40వ దినమున ఆయన ఆరోహణుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆరోహణుడైన ఆయన మరలా తిరిగి రహస్యంగా తన కొరకు సిద్ధపరచబడిన నిత్యజీవం, ఆ నిత్యజీవం అనే ఫలాన్ని పొందుకున్న వారి కొరకు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఈ సువార్త మర్మాన్ని చెప్పడానికి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు దీన్ని ఎరిగి ఉండాలి, దీన్ని చెప్పడానికి కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ మర్మాన్ని మనము గ్రహింపు లేని వారిగా నిర్లక్ష్యం చేయకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, సువార్తను గురించి నేను సిగ్గుపరచబడిన వాడు కాను, అది నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, ఆ తర్వాత క్రీస్తు దేశస్తునే గది రక్షణ కలగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్న సువార్త. హల్లెలూయా. నా కొరకు మరణించాడు యేసయ్య, నీ కొరకు కూడా మరణించాడు. నీ పాపం శాపం కొట్టేశాడు, కల్వారి శిలువలో పరిహరించాడు. ఆ విమోచన క్రయధన పత్రాన్ని ఆయన మేకులతో కొట్టి తీసేశాడు, తుడిచేశాడు. నీ జన్మకర్మ పాపములు తరతరముల నుంచి వెంటాడుతున్నాయన్నీ కూడా, వెంబడిస్తున్నాయన్నీ కూడా పాతి పెట్టబడతాయి. నువ్వు నమ్మి విశ్వసించి ఆయన నీ కొరకు మరణించాడు ఒప్పుకొని ఆయన తిరిగి లేపబడినట్లుగా నువ్వు కూడా ఆ నీతి కలిగిన జీవితానికి అప్పగించుకో. హల్లెలూయా. ఆయన నీ కొరకు పునరుద్ధానుడై ఉన్నాడు. నీ కొరకు ఆయన త్వరగా రాబోచున్నాడు. నీ కొరకు ఏదైనా చేయుటకు శక్తిమంతుడైన దేవుడు. మృతుడనైతేనగా నీ యుగములకు సజీవుడనై ఉన్నాను. ఇదిగో పాతాళం, మరణం తాళపు చేతులు నా దగ్గర ఉన్నాయి, మీకు ఏం కావాలంటే అది జరుగుద్ది అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసంతో చెప్పాలి మనం ఈ మర్మము. ఎవరైతే ఈ యొక్క సువార్త మర్మాన్ని ప్రకటిస్తూ ఉంటారో, ఆ ప్రకటిస్తున్న వారి ద్వారా దేవుడు తెలియకుండా అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇది దేవుని శక్తి. సువార్త దేవుని శక్తి. నువ్వు ఆశ కలిగి సువార్త చేయాలి అనుకుంటున్నప్పుడు అది దేవుని శక్తి. అనేకుల మరణంలో నుంచి, శాపంలో నుంచి, ఉగ్రతలో నుంచి దేవుని యొక్క జీవంలోనికి నడిపించే దేవుని శక్తి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ సువార్త విషయంలో మనము విశ్వాసం కలిగిన వారంగా ఈ దేవుని ఆత్మకు మనం అప్పగించుకుందుముగాక. ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక, హల్లెలూయా, అందరూ చెప్పట్లేదు హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో
11, 12 వచనాలు చదివితే, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనం ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏమైనని మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కృపావరాలని మనం ఒకరికొకరు ఆదరించుకోవటానికి. చాలామంది దేవుని దగ్గర ఏదైనా ప్రత్యక్షత పొందుకుంటే, దర్శనం పొందుకుంటే, ఏదైనా మంచి ఒక ప్రకటన పొందుకుంటే, ప్రత్యక్షత పొందుకుంటే గర్వంగా బెట్టుగా ఉంటారు, విర్రవీగుతూ ఉంటారు. అట్లా ఉండకూడదు. ఎందుకు ఇచ్చాడు? ఒకరికొకరు ఆదరణ కలగజేసుకుంటానికి ఇచ్చాడు. హల్లెలూయా. అది నీకు తలాంతులైనా సరే, ఆశీర్వాదమైనా సరే, కృపావరాలైనా సరే, ఒకరికొకరు ఆదరణ కలగజేసుకుంటానికి, ఒకరు విశ్వాసమును ఇంకొకరు ఆ విశ్వాసముతో ఇంకొను వర్ధిల్లటానికే ప్రభు అట్లా ఇచ్చాడు. దానికి మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఎవరు గొప్ప? నువ్వు గొప్ప, నేను గొప్ప. అందుకనే సంఘంలో అంటాడు, పౌలు ఏం చేశాడు? ఫిలిప్పి ఆయనే. ఇంకోటి ఎవరు? అపోలో ఏం చేశాడు? నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. ఇంకోడు దాని మీద కడతా ఉన్నాడు. హల్లెలూయా. నేను నాటి తిని, అపోలో నీరు పోసాడు. వృద్ధి చేసింది దేవుడే. హల్లెలూయా. గొప్పతనం ఎవరిది లేదు ఇక్కడ అని చెప్తా ఉన్నాడు. ఏ శరీర అతిశయపడటానికి లేదని చెప్తున్నాడు. కాబట్టి మనం ఒకరికొకరు ఆదరించుకునే విషయంలో అట్లా ఉన్నప్పుడు దేవుని ఆత్మలో ఉన్న ఆ జీవము, దేవుని ఆత్మ జీవమును ప్రవహింపచేయునుగాక. ఆ తర్వాత చివరిగా 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, మన తండ్రి అనే దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు సద్వాక్యమందు మిమ్మల్ని స్థిరపరచునుగాక. హల్లెలూయా. సత్కార్యమందు సద్వాక్యం, మంచి మాటలు మాట్లాడటం ఎందు, మంచి కార్యములు చేయుట ఎందును. మనం నఫ్తాలి గురించి ఆశీర్వాదాన్ని చదివినప్పుడు, నఫ్తాలి విడవబడిన లేడి అతను ఇంపైన మాటలు పలుకుతా అంటే, ఇంపైన మాటలు అంటే గొంతులు కోసే మాటలు కాదు. ఏం మాట్లాడి? ఇంపైన మాటలు అంటే మధురమైన మాటలు, ప్రాణమునకు తెప్పరిల్ల చేయు మాటలు. హల్లెలూయా. ప్రాణం లెగిసి రావాలి. ఎవరితో మనం మాట్లాడుతుంటే వాళ్ళు ఎంతో శక్తివంతంగా తయారవ్వాలి. వాళ్ళు 2-3 రోజుల నుంచి బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ లేని ఊపిరి వచ్చినట్లుగా ఉండాలి. మంచి మాటలు, మధురమైన మాటలు, విశ్వాసాన్ని కలగజేసే బలమైన మాటల్ని మనము పలికే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఎవరు వస్తున్నారంటే భయం వేసేట్టుగా ఉండమాకండి. హల్లెలూయా. అమ్మో వస్తున్నాడు అని భయపడేట్టు ఉండకూడదు. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మనము ఎఫెసీ పత్రిక 4:29, వినువారికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. హల్లెలూయా. ఇంకో మాట ఎక్కడ ఉంటుంది? అవసరాన్ని బట్టి ఇక్కడేనది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మన మాట అది మేలు కలిగినట్లుగా, క్షేమాభివృద్ధి కలిగినట్లుగా అట్లా కలగజేసేదిగా ఉండాలి. కొలసి పత్రికలో కూడా చదువుతాము, మీ మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి, మీ మాట రుచి కలిగినదిగా ఉండాలి, మీ మాట కృపాసహితంగా ఉండాలి. హల్లెలూయా. కొలసి పత్రికలో చదువుతాము, కొలసి కాదు, ఎఫెసీ పత్రిక 5:4, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, మరియు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. బూతులు మీకు తగవు, సరసోక్తులు మీకు తగదు, పోకిరి మాటలు మీకు తగవు. హల్లెలూయా. కాబట్టి మనము ఇటువంటి రీతిగా మాటల యందు ఇలాగ ఉండాలి. తీతు పత్రికలో చదువుతాము, అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకో. తబిత అనే మారు పేరు కలిగిన ఆ దొర్క అనే ఆమె ఉంటుంది అపోస్తుల కార్యాల్లో. ఆమె ధర్మకార్యాలని చదవండి. 9వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యాలు 9:36. దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను, సంఘంలో ఆమె సత్క్రియలు చేసిందంట, ధర్మకార్యాలు చేసిందంట.
ఈ దొర్క అనే ఆమె ఈ గురించి ఎందుకు మెన్షన్ చేయబడుతుందంటే ఈమె కాయల పడి జబ్బుపడి చనిపోయింది. అయితే పౌలు అక్కడ దగ్గరలో ఉన్నాడని తెలిసి అక్కడ పిలిస్తే పౌలుని పిలిచినప్పుడు పౌలు అక్కడికి వచ్చి 39వ వచనం చదవండి అమ్మా. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి చదువమ్మా. అందరూ అవిశ్వాసంగా ఉన్న ఆ ఎడుతున్న వాళ్ళందరినీ, సానుభూతి పరులందరినీ బయటికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తప్పితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా. ఎవరైతే సత్క్రియలు చేస్తారో అవి నీకు ఇక్కడ నీకేం తెలియపరచబడదేమో కానీ డెఫినెట్గా వాటి వలన నువ్వు జీవాన్ని పొందుకుంటావు. దేవుని ఆత్మ నీకు జీవం పొందుకునేట్లుగా చేస్తుంది. ఎందుకంటే నీ ఇష్టము వల్ల కాదు, అది దేవుని చిత్తమై నువ్వు చేస్తున్నావు కనుక దానికి డెఫినెట్గా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు విత్తబట్టడానికి, విరగొట్టబట్టడానికి అప్పగించుకోవాలి, ఆటంకమంతా తొలగించుకోవాలి. అప్పుడు ప్రభు నిన్ను సిద్ధపరచువాడని అందరూ కూడా మోకరించి అందరూ ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభు నిన్ను సిద్ధపరచాలని కోరుకుంటున్నాడు. ఆత్మీయ జీవింపచేయుచున్నది, ఆత్మ జీవము ఇచ్చున్నదై ఉన్నది. హల్లెలూయా. జీవమునిచ్చు, జీవింపచేయు ఆత్మకు నువ్వు అప్పగించుకుంటే ఈ రాత్రి హల్లెలూయా, హల్లెలూయా. జీవింపచేయు దేవ జీవింపచేయుము, అభిషేకంతో జీవింపచేయుము, జీవింపచేయు దేవ జీవింపచేయుము, అగ్ని అభిషేకంతో జీవింపచేయుము, శరీర ఆత్మ కల్ముషం దహింపచేయుము, శరీర ఆత్మ కల్ముషం దహింపచేయుము, పరిశుద్ధాత్మతో నన్ను పూర్ణపరచుము, పరిశుద్ధాత్మతో నన్ను పూర్ణపరచుము, అదాను శక్తులు చెలరేగను, పాతాళ శక్తులు విజృంభించెను, అతాను శక్తులు చెలరేగెను, పాతాళ శక్తులు విజృంభించెను. నా శక్తి చేత కాదు, బలము చేత కాదు, పరిశుద్ధాత్మతో జీవింపచేయుము, నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, పరిశుద్ధాత్మతో జీవింపచేయుము, జీవింపచేయు దేవ జీవింపచేయుము, అగ్ని అభిషేకంతో జీవింపచేయుము, జీవింపచేయు దేవ జీవింపచేయుము, అగ్ని అభిషేకంతో జీవింపచేయుము, శరీర ఆత్మ కల్ముషం దహింపచేయుము, శరీర ఆత్మ కల్ముషం దహింపచేయుము, పరిశుద్ధాత్మలో నన్ను పూర్ణపరచుము, శరీర ఆత్మ కల్ముషం. చప్పట్లు గట్టి కొడదామా? శరీర ఆత్మ కల్ముషం. ఆత్మలో ఆనందిద్దాం. చేయుము, పరిశుద్ధాత్మలో నన్ను పూర్ణపరచుము, ఆత్మవరములు వల్లింపచేయుము, సంగములో గొప్ప ఉజ్జీవం పంపుము, ఆత్మవరములు వల్లింపచేయుము, సంగములో గొప్ప ఉజ్జీవం పంపుము, ఆత్మఫలముతో వల్లింపచేయుము, శ్రేష్టమైన ప్రథమ ఫలముగా మార్చుము, ఆత్మఫలముతో వల్లింపచేయుము, శ్రేష్టమైన ప్రథమ ఫలముగా మార్చుము, జీవింపచేయు దేవ జీవింపచేయుము, అగ్ని అభిషేకంతో జీవింపచేయుము, జీవింపచేయు దేవ జీవింపచేయుము, అగ్ని అభిషేకంతో జీవింపచేయుము, శరీరాత్మ కల్ముషం దహింపచేయుము, శరీరాత్మ కల్ముషం దహింపచేయుము,
పరిశుద్ధాత్మలో నన్ను పూర్ణపరచబో, శరీరాత్మ కల్ముషం దగింపచేయబో, శరీరాత్మ కల్ముషం దగింపచేయబో. పరిశుద్ధాత్మలో నన్ను పూర్ణపరచబో, జీవింపచేయు దేవా జీవింపచేయబో. అగ్ని అభిషేకంతో జీవింపచేయబో, జీవింపచేయు దేవా జీవింపచేయబో. అగ్ని అభిషేకంతో జీవింపచేయబో, శరీరాత్మ కల్ముషం దహింపచేయబో, శరీరాత్మ కల్ముషం దహింపచేయబో. పరిశుద్ధాత్మతో నన్ను పూర్ణపరచుబో, శరీరాత్మ కల్ముషం దహింపచేయబో, శరీరాత్మ కల్ముషం దహింపచేయబో. పరిశుద్ధాత్మలో నన్ను పూర్ణపరచుబో, పరిశుద్ధాత్మలో నన్ను పూర్ణపరచుబో. హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం. మన మధ్య ఉన్న రిబ్కా సహోదరి ప్రార్థన చేస్తుంది.